అందరికీ నమస్కారం. నేను మీ మురళి. అదేంటో గత 3 రోజుల నుంచి కూడా పొలిటికల్ సర్కిల్లో అంత కామెడీగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ స్టాండ్ తీసుకున్నారు, మనందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అన్నారు. పాపం వైసీపీ వాళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఏం జరుగుతుంది? జగన్ గారే తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేదా ఎవరైనా చెప్పి నడిపిస్తున్నారా? జగన్ గారిని మానిటరింగ్ చేస్తే రిమోట్ సెక్షన్ వేరే వాళ్ళ దగ్గర ఉందా? అసలు ఆ రిమోట్ ఎవరు? జగన్ని ఇలా బఫుల్ కింద మాట్లాడించే పర్సన్ ఎవరు? అసలు జగన్ కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా అన్న ఆశ్చర్యం అందరికీ ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు, వైజాగ్ ఇటువంటి మనకు నచ్చినవి కొన్ని చెప్పారు. అక్కడ నేను కొన్ని 3 ఏరియాలు 4 ఏరియాలని రాజధానుల కింద చేస్తాను, అమరావతి రాజధాని కాదు అని చెప్పి. అప్పటికి అమరావతి రైతులు నిరాహార దీక్షలు చేస్తూ వస్తున్నారు, ధర్నాలు చేస్తూ వస్తున్నారు, వాళ్ళ మనసులో ఉన్న మాటను చెప్తూ వస్తున్నారు. అప్పటికి సంవత్సర కాలం గడిచింది ఎలక్షన్లో వచ్చేసరికి. అంటే అమరావతి రైతులు చేస్తున్న ధర్నాలు, నిరాహార దీక్షలు ఇవన్నీ కూడా సంవత్సరం గడిచి వస్తుంది. అంటే నిరాహార దీక్షలు అన్నారంటే సంవత్సరం చేస్తున్నారని మీరు అనొచ్చు, అట్లా కాదు. అంటే రిలే నిరాహార దీక్షలు కానివ్వండి, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ధర్నాలు కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. అంటే అమరావతి భూములు తీసుకున్నారు, జగన్ అమరావతి రాజధాని మార్చేశారు అని. అది కాస్త ఎఫెక్ట్ చూపించింది వైసీపీ 11 సీట్లు రావడానికి కూడా. ఆ 11 సీట్లకు పడిపోవడంలో ఒక పాత్ర అమరావతి కూడా పోషించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే మావిగన్ అని పేరు ఎప్పుడైతే చెప్పారో కాస్త భిన్న స్వరాలు వినిపించాయి. ఇక నుంచి మావిగన్ స్టాండర్డ్ మీద మాట్లాడాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు ఆ శ్రేణులకి ఆదేశాలు కూడా అందించేశారు. భవిష్యత్తులో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకుని ఒక మావిగన్ రాజధాని అభివృద్ధి చేస్తామని వైసీపీ శ్రేణులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు కూడా అందించాయి. ఇక మావిగన్ ప్రతిపాదనకు సంబంధించిన నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని కూడా అనుకున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విషయంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే వైసీపీ నేతలు తలెత్తుకోలేకపోతున్నారు అంటున్నారు. అదేంటండి, మావిగన్ అని జగన్ చెప్తే ఉత్తరాంధ్ర నేతలు తలెత్తుకోలేకపోవడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు. అది ఎలా అంటే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు అధికారంలో ఉన్నప్పుడు గ్రామాల్లో సభలు నిర్వహించి ఆ ప్రాంతానికి రాజధాని వస్తుందని చెప్పారట. విశాఖ పాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారని, ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయి, మన జగనన్న మార్చేస్తారు, మన బ్రతుకులు మారిపోతాయని చెప్పుకొచ్చారట. అయితే ఇప్పుడు మావిగన్ అంటే ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం అని ధర్మాన ప్రసాదరావు గారు అనుచరుల వద్ద బాగా వాపోయిన సందర్భం కనపడుతుందట. ముఖ్యంగా విశాఖ వైసీపీ నేతలకు ఈ విషయంలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే క్షేత్రస్థాయిలోకి వెళ్తే మావిగన్ ఏంటయ్యా, మొన్నటి వరకు మా రాజధాని వైజాగ్లో దాని పాలనాపరమైన రాజధాని చేస్తా అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు ఏంటి అంటే మా వైజాగ్ పోయిందా అని వాళ్ళు నవ్వుతారు కదా, వెటకారం చేస్తారు కదా. అందుకే ప్రజలు వాళ్ళు ఏమి విధమైన ప్రశ్నలతో మా మీద దండెత్తుతారో మాకు అర్థం కాని పరిస్థితి కనపడుతుందని ధర్మాన ప్రసాదరావు గారు చెప్తున్నటువంటి మాట. ఇక సమాజంలో చీలిక తేవాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ఇది ఇట్లా రాజధానిలో తీసుకుని వచ్చి ప్రజల్లో చీలిక తేవాలన్నది ఈ జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన ప్రయత్నం అనేసి మేధావులు చెప్తున్నారు. రాజధాని ఇంకా అమరావతి కాదు అని విషం చిమ్మటం వెనుక ఎవరికి అర్థం కావడం లేదు. అంత మంచిది కాదు వైసీపీకి అని కూడా చెప్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వినే రకం కాదు కదా, ఖచ్చితంగా ఆయన మావిగన్ పైన ముందుకు వెళ్తారు అని అంటున్నారు. ఆయన ఈ కామెంట్స్ చేసిన తర్వాత కొంచెం ఇబ్బందికరమే, కానీ ఓకే, అమరావతి అంటే జగన్కి నచ్చలేదు అందుకనే మావిగన్ తీసుకొచ్చారని కొద్దిమంది కొంత స్టాండ్ మార్చుకున్నారు. అయితే జగన్ గారు మళ్ళీ నిన్నొచ్చి విజయవాడ రాజధాని అని చెప్పుకొని వచ్చారు. ఒకవైపు అమరావతి రాజధాని పనులు జరుగుతుండగా ఇలా రాజధాని మార్చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా ప్రకటన చేస్తూ ఉంటే మరి మిగిలిన వర్గాల్లో ప్రభావం చూపిస్తుంది కదా. వైసీపీ నేతలు ఏంటి ఇట్లా ఎవరు మాట్లాడిస్తున్నారు మా జగన్మోహన్ రెడ్డితోనూ, మొన్న మావిగన్ అంటే మేమందరం కూడా ఏదో తల అటు ఇటు ఊపాం కదా, ఇప్పుడు విజయవాడ అంటున్నారు కదా ఏంటి అని తలలు పట్టుకుంటున్నారు. జగన్ అయితే నేను ఏది చెబితే అదే రాజధాని, మీరెవరు మాట్లాడడానికి సరిపోరు, నేను చెప్పిందే రాజధాని, నేను ఆడిందే ఆట పాడిందే పాట అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ముందు కర్నూలు అన్నారు, వైజాగ్ ఏదో పాలనాపరమైన రాజధాని అన్నారు, తర్వాత మావిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు. ఏదయ్యా మన రాజధాని? జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా గ్యారంటీ లేదు, అసలు ఇంకా అనుకోలేదు. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని లేదు, ఎవరి గ్రామం వాళ్ళకే రాజధాని అన్నారనుకో ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదు. ఎందుకనంటే ముందు నుంచి మనకి ఇంట్లో ఇస్తున్నారు కదా. ముందు కర్నూలు అన్నారు,
తర్వాత మావిగన్ అన్నారు, ఇదిగో ఈరోజు విజయవాడ అన్నారు. అసలు అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పడడం లేదు, ఎందుకు నచ్చట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. ఎందుకు నచ్చదు ఏమో ఎవరికి తెలియదు. ఏంటి అనంటే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు, ప్రతిపక్షాలు ఉంటాయి, స్వపక్షం ఉంటుంది, విపక్షం ఉంటుంది, అన్నీ ఉంటాయి. రాజకీయాలు అనేవి రాజకీయాలుగా చేయాలి తప్ప పర్సనల్గా తీసుకుంటే ఇదిగో ఇట్లానే ఉంటుంది. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలడానికి వీలు లేదు అంటే అది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ తేల్చుకోవాల్సిన విషయం అయ్యా. అంటే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు ఎక్కడ పుట్టింది? ఈ రాజకీయాల్లోనే పుట్టింది. మరి ఈ రాజకీయాల్లోనే పుడితే ప్రజాధనం వృధా అవుతుంది. ప్రజాధనం వృధా అయితే మరి ప్రజలే కదా నష్టపోయేది. ఇప్పుడు అమరావతిలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుకుని వస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు, దీన్ని తీసి పక్కన పెట్టండి అని మొన్న అమరావతిని తీసి పక్కన పెట్టినట్టు పెడితే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. అదేంటండి గెజిటెడ్ అయిపోయింది ఆల్రెడీ. ఢిల్లీ కేంద్రం నుంచి కూడా మనకి అమరావతి రాజధాని అని వచ్చేసింది కదా, ఇంకా మార్చడానికి ఏమవుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదైనా చేయగలను, చట్టాలను మార్చవచ్చు, మన రాజ్యాంగాలను మార్చుకోవచ్చు, మరి రాజధాని ఎందుకు మార్చకూడదు అని అడుగుతున్నారు. ఏమో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారే అని అనుకుందాం. అనుకున్న తర్వాత మళ్ళా మనకి ఇప్పుడు విజయవాడ కాదు, మావిగన్ కాదు, తర్వాత కర్నూలు కాదు, ఏది రాజధాని కాదు, అమరావతి అసలే కాదు, ఎవరి రాజధాని వాళ్ళదే, మీ ఊరు మీకే రాజధాని అని అన్నారనుకోండి. ఏంటి అభివృద్ధి ఎక్కడుంది? గత పోయిన 5 సంవత్సరాల్లో పిల్లల ప్రశ్నాపత్రంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదయ్యా అంటే ఎవరికీ తెలియదు. కర్నూలు అని చెప్దామంటే ఇంకా పునాది రాయబడలేదు. పోనీ వైజాగ్ అని చెప్దామంటే అక్కడ పునాది రాయబడలేదు. మరి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ఎవరికీ తెలియని పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని రాజధాని చేసి అమరావతి అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చడం లేదు. నచ్చక మావిగన్ తీసుకొచ్చారు. ఓకే, మావిగన్ను ఏ విధంగా అభివృద్ధి చేస్తారయ్యా అంటే చెప్పారు మచిలీపట్నం పోర్టులు, విజయవాడ వాణిజ్యపరంగాను, గుంటూరు రోడ్డు చెప్పారు, అది కూడా అభివృద్ధి చెందుతుంది. పోనీ ఇట్లా మనం ఆలోచిద్దామని అనుకుందాం. మరలా ఇప్పుడు విజయవాడ అన్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏది రాజధాని చేయాలన్న దాని మీద క్లారిటీ లేదా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని తెంగర మనిషిగా, ఏమీ తెలియని మనిషిగా ప్రజల్లో చూపించాలి అని వెనకనున్న శక్తులు ఏమైనా ఇట్లా మాట్లాడిస్తున్నాయా అంటే వైసీపీ పార్టీ వాళ్ళకి తెలియడం లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మరి ఇంకా 2029లో మరొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మాటలు మాట్లాడితే ఓట్లు ఎవరైనా వేస్తారా? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అమరావతిని మళ్ళీ నేను మారుస్తాను అని అంటే ఇంకా ఎక్కడ రాజధాని ఉంటే బాగుంటుందో తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ప్రజలు ఓట్లేసి గెలిపించి మళ్ళా కొత్త రాజధాని కోసం ఎదురు చూస్తూ ఉంటారా అంటే నేను అవునని అయితే నేను అనుకోను. ఎందుకు అనంటే ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. ఇప్పటికీ ఇన్ని కోట్ల రూపాయలు అమరావతి మీద పెట్టుబడి పెట్టి అమరావతిని అభివృద్ధి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ నిర్ణయాలను ఆల్రెడీ చట్టసభల్లో అమరావతిని మార్చడానికి కుదరదు అనేసి ఒక నియమ నిబంధనల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక రకమైన ఆమోదముద్ర తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా గడిచే 3 సంవత్సరాల్లో అంటే కూడా ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి 3 సంవత్సరాలు అమరావతిని తీసుకుని వస్తే మరి ఇంకా ఎట్లా? ఇప్పుడు అమరావతి మనం విజయవాడ వెళ్తే అమరావతిలో పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయన్నది మనకు అర్థమవుతుంది క్లిస్టర్ క్లియర్గా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అర్థం అవడం లేదు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా అమరావతిని తీసేస్తారా? తీసేస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మరి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. మరి ఇట్లా పర్సనల్ గ్రిడ్జెస్కి పోతే చంద్రబాబు నాయుడు గారు పడలేదు అని అంటే అతనంటే మీకు నచ్చకపోతే మరలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కొత్త రాజధానికి అడ్డం అనటంలో ఎంతవరకు సమంజసం అన్నది రాజకీయ విశ్లేషకులకే తలపట్టుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. మరలా ఇప్పుడైతే నేను చెప్పిందే రాజధాని అని అంటున్నారు. పోనీ మీరే చెప్పండి అయ్యా అని అంటే ఇప్పుడు ఇంకా డిసైడ్ చేసుకోలేదు. అంటే మావిగన్ అన్నారు, మళ్ళా నిన్న విజయవాడ అన్నారు, మళ్ళీ రేపు ఏ ఊరు అంటారో, కాకినాడ అంటారో, లేదా రాజమండ్రి అంటారో, వైజాగ్ అంటారో, లేదా మీ ఊరు మీకే రాజధాని అంటారో అర్థం కాని పరిస్థితి. అసలు ఎక్కడ కొడుతుందయ్యా అని అంటే మాకే తెలియదు, మేమెక్కడ చెప్పవయ్యా అని వైసీపీ పార్టీ నేతలు అదే తలలు పట్టు కూర్చుంటున్నారు. జగన్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి అని అంటున్నారు. మరి భవిష్యత్తులో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎన్ని ఊళ్ళను రాజధాని చేస్తారో మనకైతే అర్థం కాని పరిస్థితి అని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. మరి భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని అయితే
పక్కాగా నేను రాజధాని కింద ఒప్పుకోను అని చెప్పకనే చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మనం అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.